హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 68వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. 25 శ్లోకాల వరకు కూడా మనము చూసాం. హరే ఓకే, కృష్ణ ప్రభుజీ. సో శాంభుణ్ణి కౌరవులు బంధించారు. ఎందుకు అంటే శాంభుడు స్వయంవరంలో లక్ష్మణుని ఎత్తుకొని పోయాడు కాబట్టి కౌరవులు బంధించారు. కాబట్టి కౌరవులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, శాంభుణ్ణి బంధించాలి అని. అయితే శాంభుణ్ణి చంపకుండానే ఉంచారు. ఎందుకు అని అంటే లక్ష్మణుని ఎత్తుకొని పోయాడు కాబట్టి లక్ష్మణ్ని ఇంకెవరూ చేసుకోరు. ఇక లక్ష్మణకి భర్త శాంభుడే అవుతాడు, ఎవరు చేసుకోకపోతే, ఎవరు అంగీకరించకపోతే. సో ఒక రకంగా అందు గురించి అయినా కానీ ఆయన చంపేయలేదు. సరే, లక్ష్మణునికి భర్త అవుతాడు కదా అని చెప్పేసి ఏమీ అనకుండా లక్ష్మణ్ని ఇచ్చి వివాహం చేసేసారు అనుకోండి. ఇతర సామంత రాజులందరూ కూడా హస్తినాపుర రాజుని తక్కువ అంచనా వేసి హస్తినాపురం మీద దండెత్తి ఎవరికి వాళ్ళు నేనే చక్రవర్తిని ప్రకటించుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కౌరవులు శాంభని శిక్షించాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వీళ్ళందరూ కలిసి శాంభుడి మీద దాడి చేస్తే శాంభుడు వీరోచితంగా ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. అయినా సరే, ఎంత గొప్ప సింహమైనా సరే, క్రూర జంతువులు అన్నీ కలిసి ఒక్కసారే సింహం మీద పడితే సింహం కూడా లొంగిపోతుంది. అలానే వీళ్ళందరూ కౌరవులు ఇతర ఆ, ఆరుగురు, మొత్తం మీద ఆరుగురు అందరూ కలిసి బాణాలతోటి వర్షాన్ని కురిపిస్తే శాంబుడు చివరికి తన బాణాలని, తన రథాన్ని, తన రథం మీద రథానికి ఉన్నటువంటి అశ్వాలని, తన రథసారథిని అందరినీ కోల్పోవాల్సి వచ్చింది. బంధించేసి చివరికి లక్ష్మణ్ని తీసుకొని శాంబని తీసుకొని హస్తినాపురానికి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి ద్వారకా రాజు, ఉం? ద్వారకా రాజు అయినటువంటి ఉగ్రసేనుడు నారదుడి ద్వారా తెలుసుకున్నారు శాంబని వీళ్ళు బంధించారు అని. అది తెలుసుకున్నటువంటి ఉగ్రసేనుడు సైన్యం మొత్తాన్ని కూడా రెడీ చేసేసారు. హస్తినాపురం మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధమైపోయారు. కానీ బలరాముడు వచ్చి వాళ్ళు మన బంధువులు, మనకి వాళ్ళు శత్రువులు కాదు, కేవలం మాట్లాడటం ద్వారా సమస్యను పరిష్కరించుకుందాము అనేటువంటి ఉద్దేశంతో యుద్ధాన్ని ఆపి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వృద్ధులని, కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకొని ఉద్ధవుడితో కలిసి బలరాముడు హస్తినాపురం దగ్గరికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. హస్తినాపురానికి బయటనే ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో ఉండి ఉద్ధవుణ్ణి హస్తినాపుర సభకి పంపించారు రాయవారంగా. ఉద్ధవుడు అక్కడికి వెళ్ళారు. మరి వీళ్ళందరూ బంధువులే కాబట్టి ఉద్ధవుడు రాగానే స్వాగతం పలికారు, ఆయనకి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేశారు. ఆ తర్వాత ఉద్ధవుడు చెప్పినటువంటి మాటను విన్నారు. మీతో మాట్లాడడానికి బలరాముడు వచ్చి ఉన్నారు, బయటనే ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉన్నారు. అయితే ఆయన ఒక సందేశం పంపారు. మీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి శాంబుడి విషయంలో? వదులుతారా, యుద్ధం చేస్తారా అనేటువంటి. ఎప్పుడైతే బలరాముడు వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారో కౌరవులైతేయే, భీష్ముడైతేయే, హస్తినాపురంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళైతే తెలుసుకున్నారో వెంటనే సంతోషపడ్డారు. ఎందుకంటే బలరాముడు అంటే వాళ్ళకు కూడా ఇష్టం. పైగా దుర్యోధనుడికి బలరాముడు గురువు కూడా, యుద్ధ విద్యలు నేర్పినటువంటి గురువు కూడా. ఆ సమయంలో పాండవులందరూ కూడా ఇంద్రప్రస్థంలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మంగళకర ద్రవ్యాలన్నింటినీ కూడా తీసుకొని బలరాముడికి అర్చించడానికి, ఆహ్వానించడానికి పరుగు తీసి బలరాముడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అందరూ బలరాముడి దగ్గరికి వెళ్ళారు. బలరాముడిని అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి మరి దండవత్ ప్రణామం చేసేసారు. సో బలరాముడు కూడా అందరినీ చాలా చక్కగా పరామర్శలు చేయడం, కుశల ప్రశ్నలు అడగడం, అటు కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉన్నారా అని కుశల ప్రశ్నలు అడగడం, ఇవన్నీ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత బలరాముడు ఒక మాట అన్నారు. ఉగ్రసేనుడు మనందరికీ ప్రభు, రాజులకే రాజు, ఆయన ఆదేశించారు. ఓకే, ఏమని? ఆయన ఏం చెప్తే అది వినాలి మీరు. ధర్మమును అనుసరించి ఒక ఒక వ్యక్తి, ఒక ప్రత్యర్థి యుద్ధం చేస్తుంటే అధర్మయుతంగా
అందరూ కలిసి ఆయనని బంధించటము అనేటువంటిది కరెక్ట్ కాదు. దాన్ని మేము సహించాం. ఓకే. పైగా మీరు ఆయన్ని వదిలిపెట్టేసేయాలి అనేటువంటిది ఉగ్రసేనుడి యొక్క మాట. ఎందుకు ఉగ్రసేనుడు మాటగా తెలియజేశారు అనంటే, బలరాముడు కూడా ఉగ్రసేనుడు రాజ్యంలో ఒక వ్యక్తి కాబట్టి బలరాముడు నేను రాజుగా చెప్తున్నాను అనడానికి లేదు. ఉగ్రసేనుడు చెప్తేనే చెప్పాలి. ఉగ్రసేనుడి మాటగానే అక్కడికి తీసుకెళ్ళాలి తప్ప, అంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనం కూడా కొన్ని సదాచారాలను పాటించాలి. కొన్ని విషయాలను కొంతమందికి చెప్పాలి అని అంటే మన అర్హత ఏంటో మనం, మనకి కొంతమందికి మనకు చెప్పడానికి మనకు అర్హత ఉందా లేదా అనేది మనం గ్రహించాలి. మనకు తెలుసు అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారని. లేదు అని అంటే అవతల వాళ్ళకి ఆ తెలియని విషయాలను తెలియచేయడానికైనా సరే ముందు మనకి వాళ్ళకి తెలియచేసేటువంటి అర్హత కూడా ఉండాలి, స్థితి కూడా ఉండాలి, పొజిషన్ కూడా ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు మనం చెప్పడానికి లేదు, వాళ్ళకంటే ఎంత గొప్ప తెలివి గల వాళ్ళమైనా సరే. బలరాముడి విషయంలో బలరాముడే చెప్పొచ్చు డైరెక్ట్ గా, కానీ బలరాముడు ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు, ఆ సదాచారాన్ని పాటిస్తున్నారు. మా రాజు చెప్పారు, మా రాజు అంటే మీకు కూడా రాజు, రాజులందరికీ రాజు, చక్రవర్తి లాగా అనమాట ఆయన. దీనికి కౌరవులకి కోపం వచ్చేసింది. కౌరవులకి కోపం వచ్చింది. మేము ఇచ్చినటువంటి స్థానాన్ని తీసుకుని సామంతరాజులుగా పాలిస్తూ మీరు మమ్మల్నే, మీ మీ కింద ఉండేటువంటి రాజులు మీరు మాకే ఆదేశాలు ఇస్తారా? ఉం? ఎంత విచిత్రం. చెప్పుల దగ్గర ఉండాల్సినటువంటి వ్యక్తి నెత్తి మీద పెట్టుకున్నట్లయింది. అంటే మీకు అలసి ఇచ్చాం మేము, మీకు గౌరవం ఇచ్చాం మేము, కాబట్టి మీరు మా కుటుంబ సభ్యులుగా, లేకపోతే ఏదో కొంత బంధుత్వం ఉంది కాబట్టి ఆ బంధుత్వంతో మేము మీతో కలిసి నడుస్తున్నామని, కలిసి మాట్లాడుతున్నామని, కలిసి పడుకుంటున్నామని, కలిసి భోజనం చేస్తున్నాం కదా అని చెప్పేసి కాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్ళు కాళ్ళ దగ్గర ఉండకుండా నెత్తి మీద కూర్చుంటారు. ఇది కౌరవుల యొక్క ఆలోచన విధానం. స్వయంగా బలరాముడే చెప్తున్నాడు. ఓకే. అయినా సరే కౌరవులు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఈ విధంగా ఆలోచిస్తూ కలియుగం ఎంటర్ అయిపోయింది అనేటువంటి విషయం అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకు అనంటే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఉం? మాకు సామంతరాజులుగా ఉండాల్సినటువంటి మీరు మాకే చక్రవర్తులుగా, మేమే మీకు సామంతరాజులుగా ఉండే విధంగా మీరు మాట్లాడుతున్నారు అని అంటే అది మేము మీకు ఇచ్చినటువంటి అలుసు కారణము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు పొందినటువంటి రాజ్యము మేము ఇచ్చిందే, మీరు పొందుతున్నటువంటి రాజ వైభవము కూడా మేము ఇచ్చిందే, దాన్ని చూసుకొని మీరు ఆమ్, మీరు మమ్మల్ని ఆదేశిస్తున్నారు అని వాళ్ళు క్రోధాన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ క్రోధంతో ఇంకా కొంత మాట్లాడుతున్నారు కౌరవులు. ఇంకా ఏం మాట్లాడుతున్నారో మనం విందాం. నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. చామరవ్యజనే శంకం ఆతపత్రం చ పాండురం చామరవ్యజనే శంకం ఆతపత్రం చ పాండురం కిరీటమాససం కిరీటమాసనం శయ్యాం భుంజతే స్కదుపేక్షయా కిరీటమాసనం శయ్యాం భుంజతే స్మదుపేక్షయా. కేవలము మనము ఉపేక్ష వహించిన కారణంలోనే వారు వింజామరలను, శంఖమును, శ్వేతపత్రమును, సింహాసనమును, రాజశయ్యను అనుభవింపగలుగుతున్నారు. భాష్యము. కౌరవులు ఈ విధంగా తలుచుచుండిరని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించుడు. మన సన్నిధిలో వారు యాదవులు అటువంటి రాజలాంఛనములను ఉపయోగించకూడదు, కానీ మన కుటుంబ సంబంధం వలన వారికి మనము అడ్డు చెప్పలేదు. అస్మదుపేక్షయ అను పదప్రయోగం చే కౌరవులు మనం ఈ విషయంలో గంభీరంగా పరిగణింపకపోవటం వల్లనే ఈ రాజలాంఛనములను వారు ఉపయోగించుకోగలిగిరి అని చెప్పబోరేది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు వివరించినట్లుగా కౌరవులు ఈ విధంగా తలచిరి. ఈ వస్తువుల వాడకం వల్ల చింతన కనపరచుట గౌరవ చిహ్నం అయి ఉండేది, కానీ యథార్థంకు వారి పట్ల మనకు అటువంటి గౌరవము లేదు. వారు అల్పవంశీయులు కనుక వారికి గౌరవము చూపన అవసరం లేదు, కనుక మనం వారికి ఆదరము చూపనక్కర్లేదు. హరే కృష్ణ ప్రభు. శాముని బంధించడానికి అంటే ముందే వాళ్ళ మనసులో ఈ భావన ఉంది. మీరు ఆలోచిస్తే శాముని బంధించడానికంటే ముందే బంధిస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి వాళ్ళు ముందే ఆలోచించి బంధించేశారు. ఏం చేయగలరు వాళ్ళు? వాళ్ళు మనకు సామంతరాజులు. మనం రాజ్యం ఇస్తే వాళ్ళు రాజ్యాన్ని పాలిస్తున్నారు, మనం చామరిస్తే ఆ చామరిని విసిరించుకుంటున్నారు కదా. కృష్ణుడు
కృష్ణుడికి లేకపోతే బలరాముడికి స్వతహాగా చామరని సంపాదించుకొని ఆ చామరతో విసిరించుకునేటువంటి సేవకులను తయారు చేసుకునే శక్తి వాళ్ళకి లేదు. కౌరవులు ఇస్తే సేవకుల్ని, కౌరవులు చామర్లు ఇస్తే ఆ చామర్లతోటి ఆ సేవకులను ఉపయోగించి వాళ్ళు విసిరించుకుంటున్నారు. పైగా మనం ఇచ్చిన సింహాసనంలో కూర్చొని రాజవైభవం అనుభవిస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇది కౌరవులు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానం. ఓకే, అయితే అలాంటి అంటే రాజశయ్యని అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి అది మనం ఇచ్చినటువంటిదే కాబట్టి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనం రాజలాంఛనాలను మనం ఇచ్చాము కదా అని చెప్పేసి వాళ్ళని రాజులుగా భావించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు అని చెప్పేసి వాళ్ళు అల్పవంశీయులు కాబట్టి, వాళ్ళు అల్పవంశీయులు అంటే మనంత గొప్ప వంశం కాదు, మనది క్షత్రియ వంశం, వాళ్ళది యాదవుల వంశం. ఓకే, మనది గొప్ప వంశం కాబట్టి మనంత గొప్ప వంశం కాదు కాబట్టి వాళ్ళకి మనం గౌరవం చూపాల్సినటువంటి అవసరం లేదు అని కౌరవులు అంటున్నారు. నెక్స్ట్ 27 లావణ్యమాత. అలం యదూనాం నరదేవలాంఛనై అలం యదూనాం నరదేవ లాంఛనైర్ దాతు ప్రతూ దాతు ప్రతీపై ఫణినామి వామృతం దాతు ప్రతిపై పనినామివామృతం యస్మత్ ప్రసాదోపచితా హి యాధవ మత్ప్రసాదో పచితా హి యాదవా ఆజ్ఞాపయస్త్య ఆజ్ఞాపయంత్యధ్యగతత్రపాద్బతాం. ఆజ్ఞాపయంత్యగతత్రపాబత. ఈ రాజ ఈ రాజచిహ్నములన్నీ యాదవులు ఉపయోగించుటను ఇక అనుమతించరాదు. విషసర్పములకు పాలు పోసిన చందనమున ఇప్పుడు అవి వాటిని వదిలిన వారికి కష్టకారకములైనవి. మన అనుగ్రహంచే వర్ధిల్లిన ఈ యాదవులు ఇప్పుడు సిగ్గు లేకుండా మనలనే ఆదేశించుటకు తెగించినారు. హరే కృష్ణ ప్రభు. రాజచిహ్నములన్నీను యాదవులు ఉపయోగించుటకు ఇక అనుమతించరాదు. ఇప్పటిదాకా మేము ఏమేమైతే గౌరవాలు మీకు ఇచ్చామో, ఇప్పటి వరకు మేము ఏమేమైతే అనుభవించడానికి అవసరమైనటువంటివన్నీ ఇచ్చామో, రాజ్య పదవిని, రాజ్య గుర్తింపుని ఏదేదైతే ఇచ్చామో ఇవన్నిటిని మీరు అనుభవిస్తూ మీరు మా పట్ల విషసర్పాలలాగా ఉన్నారు. అంటే పాలు పోసి సర్పాన్ని పెంచితే సర్పము ఏం కక్కుతుంది? విషం. విషం అలా మేము మీకు పాలు పోసి పెంచిన చందంలో ఉంది, పాముని పాలు పోసి పెంచినట్లుంది మీకు ఇవన్నీ ఏర్పాట్లు చేయడం. కాబట్టి మీరు వీటన్నిటికీ కూడా ఇప్పుడు అర్హులు కాదు. వీటన్నిటిని కూడా మీరు ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఇవన్నిటిని అనుభవించడానికి మేము అనుమతి తీసేస్తే కనుక అప్పుడు మీరు సరైన స్థానంలోకి వచ్చినట్లు అవుతారు. ఓకే, కనుక మన అనుగ్రహం చే వర్ధిల్లినటువంటి ఈ యాదవులు సిగ్గు లేకుండా మనల్ని ఆదేశించడానికి తెగించారు వీళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అంటే మనం ఇచ్చినటువంటి పదవిని తీసుకొని మనల్నే ఆదేశిస్తున్నారు. ఓకే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ 28 సునీత కంఠం నేను మరి. కదం ఇంద్రోపి కురుభీర్ భీష్మద్రోణార్జునాదిభిః కథం ఇంద్రోపి కురుభిః భీష్మద్రోణార్జునాదిభిః అధత్తమవరుంధీతాం సింహగ్రస్తమివోరణః అదత్తమవరుంధీతా సింహగ్రస్తమివోరణః. భావం: భీష్ముడు, ద్రోణుడు, అర్జునుడు మున్నగు కురువీరులు తనకు వసగని దానిని ఇంద్రుడైనను ఎట్లు అపహరింపగలడు? అది సింహము పట్టిన దానిని మేక అడుగుట వంటిదే అగును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. భీష్ముడు, ద్రోణుడు, అర్జునుడు మొన్నగు కురువీరులు తనకు వసగని దానిని ఇంద్రుడైనను ఎట్లు అపహరించగలడు? ఓకే, అంటే మీకు ఇంద్రుడైనా సరే, ఓకే, వీళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వకపోతే ఆయన తీసుకోలేడు. ఇంద్రుడైనా సరే, ఇంద్రుడు చాలా గొప్పవాడు బలరాముడు కంటే, కృష్ణుడి కంటే, లేదంటే యాదవుల కంటే, లేదు అంటే ఉగ్రసేనుడి కంటే ఇంద్రుడు చాలా గొప్పవాడు. ఇంద్రుడు అంతటోడే భీష్ముడు ఇస్తే తప్ప తీసుకోలేడు. అక్కడ పెట్టి భీష్ముడు ఇవ్వకపోతే ఇష్టం ప్రకారంగా ఇంద్రుడు కూడా దాన్ని తీసుకోలేడు. కానీ ఇప్పుడు మీరు ఏదేదైతే అనుభవిస్తున్నారో ఈ కురువీరులందరూ ఇస్తేనే అనుభవిస్తున్నారు మీరు, లేకపోతే అది మీ తరం కాదు దాన్ని అనుభవించటం అనేటువంటి చెప్తున్నారు.
అది సింహము పట్టిన దాని మేక అది సింహము పట్టిన దానిని మేక అడుగుట వంటిది అవును. ఓకే, సింహము ఏదైనా పొందింది అనుకోండి, అది నాకు ఇయ్యవా అని మేక పోయి అడిగితే ఎలా ఉంటుంది? ఉం? అది నాది అని చెప్తే మేక వెళ్ళి నువ్వు ఏదైతే పట్టుకున్నావో అది నాది నాకు ఇవ్వు అని అంటే మేక ఎలా ఉంటుందో అలా ఉందంట. ఇప్పుడు మేము ఏదైతే పట్టుకున్నాం అంటే శ్యాముడిని మేము బంధించాము. ఓకే, మా దగ్గరకు వచ్చి మీరు మేము బంధించినటువంటి దాన్ని ఇచ్చేయండి అనడాన్ని సింహం దగ్గరకు వచ్చి మేక నీ దగ్గర ఉంది నాకు ఇవ్వు, నువ్వు పట్టుకున్నది నాకు ఇవ్వు అని అడిగినట్లుంది అని చెప్తున్నారు. అంటే ఆ యదువంశం వాళ్ళని బలరాముని కానీ మేకతో పోల్చారు. లేకపోతే యాదవుల్ని కానీ బలహీనులైనటువంటి మేకలతో పోలుస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు సింహాలతో పోల్చుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ 29 మంగతాయర్ మత శ్రీ బాదరాయణుర్వాచ శ్రీబాదరాయణువాచ జన్మబంధు శ్రియోన్నద్ధం అధాస్తే భరతర్షభాం జన్నబంధు శ్రియోత్సన్నబ్ద మదాస్తే భరతర్షభ ఆశ్రావ్య రామం దుర్వాచ్యం అసభ్యాపురమావిశన్. ఆశ్రవ్య రామం దుర్వాచ్యం అసభ్యాః పురమావిశన్. బాదరాయుడు పలికెను, ఓ భర్త శ్రేష్ఠ, ఉన్నతముగు జన్మ సంబంధముల వైభవముచే మిక్కిలి గర్వితులైన కౌరవులు బలరామునితో ఈ కటువాక్యములు పలికి వెనికి తిరిగి తమ పురమును చేరిరి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్తున్నాం. సో భరత శ్రేష్ఠాన్ని ఎవరిని అంటున్నారు? పరీక్షిత్ మహారాజుని. ఓకే, సో ఏమంటున్నారు? ఉన్నతమగు జన్మ సంబంధముల వైభవములచే మిక్కిలి గర్వితులైనటువంటి కౌరవులు బలరామునితో ఇట్లా కటువాక్యములు పలికి వెనుదిరిగి తమ పురమునకు చేరిరి. ఓకే, వాళ్ళకి మంచి వంశం వచ్చింది, మంచి కుటుంబం దొరికింది, మంచి ఉన్నతమైనటువంటి పదవులు దొరికాయి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉన్నతమైనటువంటిది దొరికిందో అది పొందినటువంటి గర్వంతో వాళ్ళు బలరాముడితోటే ఇలాంటి కించపరిచేటువంటి మాటలు, కఠినమైనటువంటి వాక్యాలు మాట్లాడి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి? వాళ్ళ సభకి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పురానికి వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఓకే, హస్తినాపురానికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ పట్టించుకోలేదన్నమాట బలరాముడి యొక్క వార్నింగ్ని. వాళ్ళు పట్టించుకోలేదు. మీరేం మమ్మల్ని చెయ్యలేరు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అదంతా కూడా మేము ఉపసంహరించుకుంటే మీ చేతిలో అది కూడా ఉండదు అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సభకి వాళ్ళు వెళ్ళిపోయారు. బలరాముడి శిష్యుడే కదా ప్రభుజీ దుర్యోధనుడు. బలరాముడి శిష్యుడే అంటే మీకు బలరాముడి యొక్క శిష్యుడైన దుర్యోధనుడికి ఉన్నటువంటి ఉన్నత పదవి, ఉన్నతమైనటువంటి వంశం, అవన్నీ చూసుకుని గర్వితుడైపోయి బలరాముడు మనల్ని ఏం చేస్తాడు అని అనుకున్నారు. అంటే దుర్యోధనుడు బలరాముడిని ఏమీ చెయ్యకపోవచ్చు, కానీ దుర్యోధనుడితో పాటు ఇంకా ఉన్నారు కదా చుట్టూ. సో ఆయన అనుకున్నాడు, నేను ఆయన శిష్యుడిని, మిగిలిన వాళ్ళు కాదు కదా, మిగిలిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. ఇందుమతి మత దృష్ట్వా కురూణాం దౌశీల్యం శ్రుత్వా వాచ్యనిచ్చాచ్యుతః. దృష్ట్వా కురూణాం దౌశీల్యం శ్రుత్వా వాచ్యాని చాచ్యుతః. అవోచత్కోప సంరబ్ధో దుష్ప్రేక్షః ప్రహసన్ముహుః. అవోచత్ కోప సంరబ్ధో దుష్ప్రేక్ష్య ప్రహసన్ముహుః. కౌరవుల దుష్ప్రవర్తనను చూచి వారి దుర్వాక్యములను విని అచ్యుతుడగు బలరాముడు కోపంతో రెచ్చిపోయెను. చూచుటకే తన ముఖము భయానకము కాగా అతడు మాటి మాటికి నవ్వుచూ ఇట్లు పలికెను. హరే కృష్ణ. సో బలరాముడు కోపంతో రెచ్చిపోయాడు. ఎందుకు? కౌరవుల యొక్క దుష్ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని చూసినటువంటి బలరాముడు, పైగా వాళ్ళు మాట్లాడినటువంటి దుర్వాక్యములు ఏవైతే ఉన్నాయో అవి చూసినటువంటి బలరాముడు వాళ్ళ మీద కోపంతో రెచ్చిపోయాడు. చూచుటికే తన ముఖము భయానకము కాగా అతడు మాటి మాటికి నవ్వుచూ ఇట్లు పలికింది. సో బలరాముడు ఎదురు సమాధానం చెప్తున్నాడు. వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు ఆయనకి నవ్వు వస్తుంది, ముఖం మాత్రం గంభీరంగా ఉంది, కానీ మాటలతో మాత్రం నవ్వు వస్తుంది. ఎందుకంటే
వాళ్ళు అంత అజ్ఞానంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళ అజ్ఞానానికి నవ్వు వస్తుంది, కానీ వాళ్ళు చేసినటువంటి నీచమైనటువంటి వాక్యాలకి కోపం వస్తుంది. ఓకే, రెండింటినీ ఒకేసారి ప్రదర్శించారు. ముఖంలో కోపాన్ని, మాటలో నవ్వుని, రెండింటినీ చూపించారు అనమాట. ఏం మాట్లాడుతున్నారో విందాం. శ్రీవాణి మాతాజీ. నూనం నానా మదోన్నద్ధ శాంతిం నేచ్ఛన్త్య సాధవః నూనం నానా మదోన్నత శాంతిం నేచ్ఛన్త్య సాధనః ఏషాం హి ప్రశయో దండః పశూనాం లగుడో యదా. తేషాం హి ప్రశమో దండః పశూనాం లగడో యథా. బలరాముడు పలికెను, ఈ దుష్టులకు గల పలు పదములను వీరిని ఎంత గర్భితులను చేసినవనగా వీరు శాంతిని కోరుట స్పష్టము. అయినచో పశువులను కర్రచే శాంతించినట్లు వీరు దండన చే శాంతించదు కాక. హరే కృష్ణ ప్రభుజీ. సో వీళ్ళకి మనుషులకి చెప్పినట్టు మాటలతో చెప్తే వినరు వీళ్ళు. ఓకే, పశువులకి చెప్పినట్లు కర్రలతో చెప్తే వీళ్ళు వింటారు. అప్పుడు వీళ్ళు శాంతిని కోరుకొని పరిగెత్తుకుంటూ వస్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కోరుకోరు. ఈ దుష్టులకు గల పలు మదములు అంటే అన్ని రకాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవి, ఉన్నతమైనటువంటి వంశం, ఉన్నతమైనటువంటి సింహాసనం, ఉన్నతమైనటువంటి కుటుంబ బలం, ఇవన్నీ చూసుకొని వీళ్ళకి మదం ఎక్కిందనమాట. గర్వితులైపోయారు. ఈ గర్వితులైనటువంటి వీళ్ళు, ఇంత గర్వంతో ఉన్నటువంటి వాళ్ళు శాంతిని కోరుకోరు మాటలతోటి. ఓకే, వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే అని అనుకుంటారు. అలాంటప్పుడు పశువుల్ని ఏ విధంగా అయితే కర్రతో దండించి కంట్రోల్ చేస్తామో ఆ విధంగా వీళ్ళని కూడా దండన చే శాంతించేది కాక వీళ్ళ గర్వం దండనతోటి శాంతింప చేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మంజులత మాత. హరే కృష్ణ ప్రభుజీ. అహో యధుం సుసంరబ్ధాన్ కృష్ణం చ కుపితం శనై. అహో యధుం సుసంరబ్ధాన్ కృష్ణం చ కుపితం శనైః సాంత్వయిత్వా హమేతేషాం శమమిచ్చన్నిహాగతః. సాంత్వయిత్వా హమేతేషాం శమమిచ్చన్నిహాగతః. తయి మే మందమతయః కలహాభిరతా కలాం. తాయిమే మందమతయః కలహాభిరతాః కలాః. తమ్మామవజ్ఞాయ ముహుర్దుర్భాషాన్మానినో బ్రువన్. తమ్మామవజ్ఞాయ ముహుర్దుర్భాషాన్మనినో బ్రువన్. అహో, క్రుద్ధులైనట్టి యాదవులను కుపితుడైనట్టి శ్రీకృష్ణుని కూడా ఎంతో నెమ్మదిగానే నేను శాంతింపజేయగలిగితిని. ఈ కౌరవులకు శాంతిని కలుగజేయగోరి నేను ఇచ్చటకు వచ్చి తిని. కాని మందమతులు, కలహప్రియులు, దుష్ట స్వభావులనైన వీరు పదే పదే నన్ను అవమానించిరి. గర్వము చేతనే నా ఎడ దుర్భాషలాడుటకు వారు సాహసించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఎవరైనా సరే చెప్తే వినడం, వినడాన్ని పాటించడం చేసేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళకి గొప్ప సంస్కారం ఉంటేనో, లేదంటే వాళ్ళు ఉత్తమమైనటువంటి భక్తులైతేనో, వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళు విని ఆ మాటని ఆచరిస్తారు. ఇంతకుముందు చూడండి, ఉగ్రసేనుడు యుద్ధం చేయాలనుకున్నారు. ఉగ్రసేనుడు సైనికులందరినీ రెడీ చేసేసారు. సైనికులందరినీ రెడీ చేసి అందరూ కూడా కవచాలు కూడా తొడుక్కున్నారు. సైనికులందరూ అంత రెడీగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక బయలుదేరడమే ఆలస్యం. కానీ బలరాముడు వెళ్ళి, మీరు ఆగండి, నేను వెళ్ళి మాట్లాడతాను అని. అంటే వాళ్ళకి మాటలతో చెప్తే విన్నారు వాళ్ళు. ఎందుకు? అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళకి ఇలాంటి మదం, ఇలాంటి గర్వం లేదు కాబట్టి, ఓకే బలరాముడు ఒక మాట చెప్తున్నాడు కాబట్టి ఆయన మాట విందాము అని అనుకున్నారు. కానీ అదేవిధంగా వీళ్ళకి మాటలతో చెప్తే ఎలా విన్నారో యుద్ధం వద్దు అని, అలానే కౌరవులకు కూడా మాటలతో చెప్తే వింటారు అని అనుకున్నారు. కానీ వాళ్ళ స్థితి వీళ్ళ స్థితి ఒకటి కాదు కదా. అందుకనే వాళ్ళు విన్నట్టు వీళ్ళు వినలేదు అని ఈయన అనుకుంటున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు మందమతులు, కలహప్రియులు, దుష్ట స్వభావులైనటువంటి వాళ్ళు వీళ్ళు. పదే పదే అందుకే నేను మాట చెప్తున్నా కానీ వినకుండా నన్ను అవమానిస్తున్నారు. గర్వము చేతనే నా ఎడ దుర్భాషలాడుటకు వాళ్ళు సాహసించారు అని బలరాముడు అంటున్నారు. నెక్స్ట్ 34 రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నోగ్రసేన కిల
నోగ్రసేనః కిల విభుర్భో భోజవృష్ట్యంధ్యకేశ్వరః నోగ్రసేనః కిల విబృభో భోజవృష్ట్యనగ్ధకేశరా శక్రాధయో లోకపాలా యస్యాదేశానువర్తినః చక్రాదయో లోకపాలా యస్యాదేశానువర్తినః. హరే కృష్ణ. భోజవృష్టి అంధకులకు ప్రభువైన ఉగ్రసేనుని ఆజ్ఞలను ఇంద్రాది లోకపాలురే పాటించుతుండా అతడు ఆదేశం నిచ్చుటకు అసమర్థుడైనాడా? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, భోజవృష్టి అంధకులకు ప్రభువైనటువంటి ఉగ్రసేనుడి ఆజ్ఞను ఇంద్రాది లోకపాలరే పాటించుచుండా అతడు ఆదేశములను ఇచ్చుటకు అసమర్థుడైనాడా? అంటే యాక్చువల్గా ఏమంటున్నారు బలరాముడు? ఉగ్రసేనుడు ఆదేశం ఇస్తే చివరికి ఇంద్రుడు సైతం పాటిస్తాడు. కానీ అదే ఉగ్రసేనుడు కౌరవులకి ఆదేశం ఇస్తే ఎందుకు పాటించలేకపోతున్నారు? కౌరవులకి ఆదేశం ఇచ్చేటువంటి స్థాయి ఉగ్రసేనుడికి లేదా? అసమర్థుడా? కౌరవులు ఉగ్రసేనుడు చెప్తే మాట వినకపోయినా ఆయన ఊరుకుంటారా? ఆయన అంత అసమర్థుడా అని చెప్పేసి కౌరవుల వైపు చూస్తూ మాట్లాడుతున్నారు అనమాట వీళ్ళు. బలరాముడు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 35 సుజాత మాత. సుధర్మాక్రమ్యతే యేన పారిజాతో మరాంగ్రిపః క్రమ్యతే యేన పారిజాతో మురాగ్రీపః ఆనీయ భుజ్యతే సోసౌ నకిలాధ్యాసనార్హణః ఆనీయ భుజ్యతే సోసౌనాం కిలాధ్యాసనార్హణః. సుధర్మ సభను ఆక్రమించిన వాడు తాను అనుభవించుటకై పారిజాత వృక్షమును అమరుల నుండి తీసుకొనిన వాడునైనా శ్రీకృష్ణుడు రాజ్య సింహాసనముపై కూర్చుండుటకు అనర్హుడా? భాష్యము. యాదవుల మాట అటుంచి ఆ దుష్టులకు కౌరవులు శ్రీకృష్ణుని అవమానించుటకై సాహసించిరి అని ఇతట బలరాముడు క్రోధముతో పలికనే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క సభ పేరు సుధర్మ సభ. ఓకే, అలాంటి సభకే ఆయన అధిపతి. పైగా ఆయన దేవలోకానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గర నుంచి పారిజాత వృక్షాన్నే తీసుకురాగలిగారు. ఇంద్రుణ్ణి, దేవతలని అందరినీ కూడా ఓడించి మరి. అలాంటి వ్యక్తికి కౌరవులు రాజ్యం ఇస్తే, కౌరవులు సుఖాన్ని ఇస్తే అనుభవించడం తప్ప, కౌరవులు సుఖాన్ని ఇయ్యకపోతే ఆయనకి రాజ్యము ఉండదు, ఆయనకి చామర్లు విసిరే వాళ్ళు ఉండరు, ఆయనకి సేవలు చేసే వాళ్ళు ఉండరు, ఆయనకి రాజశయ్య ఉండదు, ఆయన సింహాసనం ఉండదా? అంత అనర్హుడా కృష్ణుడు? ఓకే, అంటే కౌరవుల కంటే శక్తివంతుల్ని ఓడించగలిగినటువంటి కృష్ణుడికి కౌరవులు భిక్ష పెడితే ఆ భిక్షను అనుభవిస్తున్నాడా కృష్ణుడు? అంత అసమర్థుడా కృష్ణుడు అని ఆయన ప్రశ్నిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఒక్కొక్కటి చెప్పారు కదా, ఇంతకుముందు చెప్పారు కదా, మేము ఇస్తే మీరు తీసుకున్నారు, మీకు అర్హత లేదు, మీరు అనుభవించేటువంటి రాజవైభవాలన్నీ మేము ఇచ్చినవి అని అన్నారు కదా. సో దానికి ఈయన సమాధానం చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ మీరిచ్చిన వైభవాన్నే ఆయన పొంది దాన్నే అనుభవిస్తున్నట్లయితే ఉగ్రసేనుడు కానీ కృష్ణుడు కానీ, ఉగ్రసేనుడు ఇంద్రుడికి కూడా కంట్రోల్ ఎలా చేయగలుగుతారు? తర్వాత కృష్ణుడు దేవతలను కూడా ఓడించి ఆయన పారిజాత వృక్షాన్ని ఎలా తీసుకురాగలుగుతారు అనేటువంటిది బలరాముడి డౌట్. నెక్స్ట్ 36 రంగదేవి రాధామాతాజీ. యస్య పాదయుగం సాక్షాత్ శ్రీరూపాస్తేఖిలేశ్వరీ యస్య పాదాయుగం సాక్షి రూపాస్తేఖిలేశ్వరీ సనార్హతి కిల శ్రీశోం నరదేవ పరిచ్ఛదాం సానార్హతి కిలో శ్రీశో నరదేవ పరిచ్ఛదాన్. సమస్త విశ్వమునకు అధిష్టాత్రి అయిన లక్ష్మీదేవియే సాక్షాత్తుగా అతని చరణ కమలములను అర్చించును. అటువంటి లక్ష్మీపతి మర్త్యుడకు రాజు యొక్క లాంఛనములను పొందుటకు అర్హుడు కాడా? ధన్యవాదాలు. సో ఇంకా ఏమేమి కారణాలు చెప్పి ఎందుకు అర్హుడు కాడు అని ప్రశ్నిస్తున్నాడు బలరాముడు. స్వయంగా లక్ష్మీదేవే పాదసేవ చేయిస్తారు కృష్ణుడికి. స్వయంగా లక్ష్మీదేవే
కృష్ణుడికి పాదసేవ చేస్తారు. అలాంటి లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణుడు ఉం, ఏవైతే లాంఛనాలను అనుభవిస్తున్నారో ఆ లాంఛనాలను అనుభవించడానికి అర్హుడు కాడా? ఉం? లక్ష్మీపతి అంటే యాక్చువల్గా అయితే మనకి బ్రహ్మ సంహితలో సహస్ర లక్ష్ములతోటి సేవలు అందుకుంటూ ఉంటాడు కృష్ణుడు. ఇక లక్ష్మీదేవి ఒక లక్ష్మి గురించే మాట్లాడుతున్నాడు ఈయన. ఉం? లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణుడు అంటున్నారు. యాక్చువల్గా అయితే సహస్ర లక్ష్ముల పతి. అలాంటి సహస్ర లక్ష్ములతో సేవలు అందుకుంటున్నటువంటి శ్రీకృష్ణుడికి ఎవరో భిక్ష పెడితే ఆ భిక్షను తీసుకుని ఈయన అనుభవించాలా? అలాంటిది అంత అనర్హుడా ఆయన అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ 37 సునీత హరిబాబు యస్యాంఘ్రి పంకజ రజోఖిలో యస్యాంఘ్రి పంకజ రజో అఖిల లోకపాలై. సునీత హరిబాబు మాత. సర్వారాధ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. యస్యాంఘ్రి పంకజరజోఖిల లోకపాలై మౌల్యుతమైర్ధృత ముపాసిత తీర్థం మౌల్యుత్తమైర్ధృతముపాసిత తీర్థం బ్రహ్మాభవోహమపి యస్య కళః కళాయాం బ్రహ్మా భవోహమపి యస్య కళాకళాయః శ్రీచోద్వహేమా చిరమస్య నృపాసనం క్వాం. శ్రీచోద్యహేమా చిరమస్య నుపాసనం క్వా. హరే కృష్ణ ప్రభు. సమస్త తీర్థస్థానములకు పవిత్రతను చేకూర్చడి శ్రీకృష్ణ పాదపద్మధూళిని అఖిల దేవతల అర్చింతుడు. అతని సేవలో నియుక్తులైనటి ప్రధాన లోకాధిపతులు తమ కిరీటములపై ఆ దేవదేవుని పాదపద్మ ధూళిని ధరించుట పరమభాగ్యమని భావింతురు. బ్రహ్మ రుద్రాది దేవతలు లక్ష్మీదేవి నేను కూడా కేవలం అతని అంశాంశలమే. మేము కూడా ఆ ధూళిని సావధానముగా మా శిరముల యందు ధరింతుము. అయినను ఆ శ్రీకృష్ణుడు రాజచిహ్నమును ఉపయోగించుటకు లేదా రాజ్యసింహాసనముపై కూర్చున్నటకు అర్హుడు కాడా? శ్రీల ప్రభుపాదుల వారి భాషను. శ్రీల ప్రభుపాదుల వారి దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడని గ్రంథం ఆధారంగా ఈ తాత్పర్యం రచించబడినది. శ్రీల శ్రీధర స్వామి వారి అభిప్రాయం అనుసరించి ఇచ్చటి విశేషంగా పేర్కొనబడిన తీర్థము గంగా నదియే. గంగా జలము సమస్త భూమిని పావనం చేయుచున్నది. అది శ్రీకృష్ణ పాదపద్మం నుండి వెలువడి ఉన్నందున దాని తీర ప్రాంతంలో గొప్ప తీర్థక్షేత్రముగా మారినవి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క పాదపద్మ ధూళిని సేవించేటువంటి ఈ యొక్క దేవతలు సైతం వచ్చి ఆ పాదపద్మ ధూళిని కోరుకుంటుంటే చూడండి, సమస్త తీర్థస్థానాలకు పవిత్రతలు చేకూర్చడి శ్రీకృష్ణ పాదపద్మ ధూళిని అఖిల దేవతలు అర్చిస్తారు. కృష్ణుడి యొక్క పాద ధూళినే అర్చిస్తారట. అతని సేవలో నియుక్తులైనటువంటి ప్రధాన లోకాధిపతులు తమ కిరీటములపై ఆ దేవదేవుని యొక్క పాదపద్మ ధూళిని ధరించడం పరమ భాగ్యమని వాళ్ళు భావించారు. చివరికి బ్రహ్మ కూడా వచ్చి కృష్ణుడి యొక్క పాద ధూళి తగిలితే కిరీటానికి పూసుకుంటారు. దేవతలు సైతం వాళ్ళ కిరీటాలకి కృష్ణుడి యొక్క పాదధూళిని పూసుకుంటారు. ఆ విధంగా కృష్ణుడి యొక్క పాదధూళిని అర్చిస్తారు వాళ్ళు. అలాంటిది దొరకదని, దొరికితే పరమ భాగ్యం అనుకుంటారు. ఓకే, సో అంత ఈజీగా దొరికేది కూడా కాదు అది. ఎవరు పడితే వాళ్ళు వస్తే ఎవరు. సో బ్రహ్మరుద్రాది దేవతలు లక్ష్మీదేవి నేను కూడా కేవలం అతని అంశాంశలమే. డైరెక్ట్ అంశలం కూడా కాదు, అంశాంశలం. అంటే ఏంటి? అంశకి అంశ ఏమవుతుంది? మానవుడు కళ. కళ అంటారు అనమాట. అంశకి అంశ కళ. అంశాంశ అంటే కళ. ఓకే, మేమందరం కూడా అంశాంశలం. కృష్ణుడి యొక్క అంశలకి అంశలం మేమందరం. అలాంటి మేము కూడా ఆ ధూళిని సావధానంగా మా శిరముల యందు ధరిస్తాం. దేవీ దేవతలే కాదు, లోకపాలకులే కాదు, కృష్ణుడి యొక్క పాదధూళిని తమ శిరస్సును ధరించేది మాతో సహా మేము కూడా ధరిస్తాం. బ్రహ్మ రుద్రుడు కూడా ధరిస్తారు కృష్ణుడి యొక్క పాదధూళిని. అయినా శ్రీకృష్ణుడు రాజచిహ్నాలను ఉపయోగించుట లేదా రాజసింహాసనం మీద కూర్చోవడం అనేటువంటిది ఆయన అర్హుడు కాకుండా ఎలా ఉంటాడు? ఓకే, ఇలాంటి అంటే ఏ దేవతల సహాయంతో వీళ్ళందరూ కూడా ఐశ్వర్యాన్ని పొంది ఉన్నారో ఆ దేవతల సైతం కృష్ణుడిని అర్చిస్తుంటే, మరి అలాంటి కృష్ణుడికి వీళ్ళు ఇచ్చినటువంటి రాజసింహాసనం మీద కూర్చోడానికి ఆయనకి అర్హత కావాలా? ఇది ఆయన ఇస్తున్నటువంటి ప్రశ్న. నెక్స్ట్ 38 లక్ష్మీ ఆత్మకూరుమత.
భుంజతే కురుభిర్ధత్తం హరే కృష్ణ భూఖండం ప్రభు. వృష్ణయః కిలాం. లక్ష్మీ మాతాజీ భుంజతే కురుభిర్తం. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. భుంజతే కురుభిర్తత్ భూకంఠం వృష్ణయ కిల. ఉపానః కిల వయం స్వయం తు కురవః శిరః. ఉపానః కిల వయం స్వయం తు కురువః శిరః. కౌరవులు మమ్ము అనుమతించిన చిన్న భూఖండమనే వృష్ణులమగు మేము అనుభవించుచున్నామా? మేము పాదుకలము ఆ కౌరవులు శిరమా? హరే కృష్ణ ప్రభుజీ. మేము పాదుకలము ఆ కౌరవులు శిరమా? హరే కృష్ణ. మేము కాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్ళం అయితే వాళ్ళు, అంటే ఒక మనిషిలో కాళ్ళ భాగం మేమైతే వాళ్ళు శిరస్సు భాగమా? ఎందుకు కౌరవులు అనుమతించినటువంటి చిన్న భూఖండాన్ని మాత్రమే మేము అనుభవించుతున్నామా? మాకు అంతేనా పరిమితి? మేము పాదాల్లాగా వాళ్ళు శిరస్సు లాగా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ 39 లతా మాతాజీ. అహో ఐశ్వర్య మత్తానామివ మానినాం. హరే కృష్ణ ప్రభుజీ. అహో ఐశ్వర్య మత్తానామివ మానినాం. అసంబద్ధ గిరో వృక్షా సహేతానుశాసితాం. అసంబద్ధ గిరో కహ సహేతానుశాసితా. ఈ గర్వితులకు కౌరవులు తమ నామమాత్ర బలముచే సాధారణ త్రాగుబోతుల వలె ఎంతగా మత్తిల్లిరో చూడుడు. అధికారయుతుడగు ఏ నిజమైన పాలకుడు వీరి మూర్ఖములు అసంబద్ధములైన మాటలను సహించగలడు. ఈయనేమన్నారు? మామూలుగా అయితే తాగిన వాడికి మత్తు ఉంటుంది, ఆ మత్తులో వాడు ఏం మాట్లాడుతాడో తెలియదు. వీళ్ళేం తాగలేదు, వీళ్ళకున్న మత్తు ఏంటి? అధికారం అంటే తాగిన మత్తులానే పనిచేస్తుంది అనమాట అధికారం మత్తు కూడా. అధికారం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏం మాట్లాడతాడో తెలియదు. అసంబద్ధమైనటువంటి వాక్యాలు, పొంతన లేనటువంటి మాటలు, ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటిది అధికారం అనేటువంటి మత్తులో వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులు మాట్లాడినటువంటి మాటలకి నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ మాటలను సహిస్తాడా? అంటే బలరాముడు ఇప్పుడు నేను ఊరుకోవాలా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు విని? నిజంగా వీళ్ళు అధికార మత్తులో ఏదో ప్రగల్భాలు మాట్లాడుతున్నారు, అంత మాత్రాన సరే వీళ్ళు ఏదో మాట్లాడారు అని ఊరుకోవాలా మనం? లేకపోతే వాళ్ళు మాట్లాడిన దానికి అంగీకరించాలా అని చెప్పేసి, అంటే ఈయన చేయబోయే విధ్వంసానికి ఈయన ముందుగానే జస్టిఫికేషన్ ఇచ్చేసుకుంటున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ 40 శిరీష మాతాజీ. అద్య నిష్కౌరవం పృథ్వీం కరిష్యామీత్యమర్షితః. అద్య నిష్కౌరవం పృథ్వీం కరిష్యామీత్యవర్షితః. గృహీత్వా హలముత్తస్థౌ దహన్నివ జగత్రయం. గృహీత్వా హలముత్తస్థౌ దహన్నివ జగత్రయం. నేడు ధరణిని కౌరవ హితము కావించెదను అని బలరాముడు క్రోధముతో పలికి హాలాయుధమును చేపట్టిన వాడై ఉల్లోకములను దగ్ధము చేయుటకు ఉపక్రమించడి చందనమున లేచెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఆయనకి కోపం వచ్చేసింది. బలరాముడికి కోపం వస్తూ ఆయన అంటున్నారు, నేను ఈ ధరణిని కౌరవరహితం చేసేస్తాను. కౌరవరహితం చేయడం అంటే ఒక్క కౌరవుడు కూడా బతికుండడానికి వీల్లేదు. మరి ఈ భూమి మీద కౌరవుడు బతికుండకపోతే ఎక్కడికి వెళ్తారు? ముల్లోకాల్లో ఎక్కడికో చోటుకి వెళ్తారు, పైకో కిందకో ఎక్కడికో చోటు వెళ్తారు. కాబట్టి ముల్లోకాల్లో కూడా ఎక్కడా కూడా కౌరవుడు ఉండడానికి వీల్లేదు. అలా చేస్తాను నేను అని చెప్పేసి ఆయన హలాయుధాన్ని తీసుకుని ముల్లోకాలని కూడా దగ్ధం చేసేటట్టు, ముల్లోకాలని కూడా దగ్ధం చేయడానికి ఏదైతే పూనుకున్నారో ఆ విధంగా ఆయన బయలుదేరారు అనమాట. ఆయన హలం తీసుకొని, అంటే ఆయన నాగలు తీసుకొని. నెక్స్ట్ 41 శ్రీదేవి మదర్.
ఇవన్నీ బలరాముడు అంటున్నారు కదా ప్రభుజీ మొత్తం ఇప్పుడు అవును అవును బలరాముడే అంటున్నారు. జనరల్ గా శాంత స్వభావుడే కదా ప్రభుజీ, మామూలుగా బలరాముడు శాంతంగానే అన్నారు, అందుకనే నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, మొహంలో కోపం అవును చూపిస్తారు. కదా, వాళ్ళు చేసిన ప్రవర్తనకి తక్కువగా అన్నట్టే ప్రభుజీ. కురుక్షేత్రం ఆయనకి ఇష్టమే. ఆయన రీజనింగ్ చెప్తున్నారు మాతాజీ. ఇప్పుడు ఆయన అవును. డైరెక్ట్ ఇవన్నీ చెప్పకుండానే ఆయన విధ్వంసాన్ని సృష్టించేసాడు అనుకోండి, ఓకే, అప్పుడు ఏముంది, ఈయనకు చాలా కోపం ఎక్కువ, వాళ్ళు ఒక మాట అంటే ఎదురు తిరిగాడు. అవును అవును ఇప్పుడు ఏదైనా చేసినా గానీ ఓకే, ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈయన ఏది చేసినా కరెక్టే అనిపిస్తుంది. ఓకే, కురుక్షేత్రానికి ఆజ్యం పోసినట్టే ప్రభుజీ, అననట్టు అంటున్నాడు ప్రభుజీ. అన్నట్టే అంటున్నాడు. అందుకని ఆయన నవ్వుతూ అంటున్నాడు అనమాట. అదే ప్రభుజీ. ఓకే, శ్రీదేమది. లాంగలాఘ్రేణ నగరం ఉద్విధార్య గజాహ్వయం. లాంగలాగ్రేణ నగరం ఉద్విధార్య గజాహ్వయం. విచకర్షస గంగాయాం ప్రహరిష్వన్యమర్షితః. విచకర్షస గంగాయాం ప్రహర్షిష్యన్నమర్షితః. అతడు తన హలాగ్ర భాగంతో హస్తినాపురంను క్రోధంతో పెకిలించి ఆ నగరమునంతటిని గంగా నదిలో పడవేసడి ఉద్దేశ్యముతో దానిని లాగసాగెను. భాష్యము. శ్రీల పరూపాదులు దీనిని ఈ విధంగా వ్యాఖ్యానించిరి. బలరాముడు ఎంత క్రుద్ధునుగా కనిపెట్టెననగా సమస్త విశ్వమునే అతడు భస్మీపటలము చేయగలిగినట్లు గోచరించెను. అతడు స్థిరముగా నిలబడిన వాడై హాలాయుధమును చేపట్టి దానితో భూమిని త్రవ్వసాగెను. ఆ ప్రకారము హస్తినాపురం అంతయు భూమి నుండే వేరయ్యెను. పిదప అతడు దానిని గంగా ప్రవాహము వైపునకు లాగదొడగెను. అందువలన భూకంపం కలిగిన చందమున హస్తినాపురము గొప్పగా కంపించెను. అప్పుడు సమస్త నగరము ధ్వంసము కానున్నట్లు తోచెను. ఇచ్చానుసారము తన హలాయుధము పెద్ద పరిమాణము కలది కాగా బలరాముడు హస్తినాపురమును నీటి వైపునకు లాగదొడిగినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. ఒక్క సాంబుని తప్ప నగరమందలి ప్రతి ఒక్కరి పైన నీవు దాడి చేసి వధించవలసినదని అతడు గంగను ఆదేశించెను. ఆ విధముగా ధరణిని కౌరవరహితము కావించననడి అతని ప్రతిజ్ఞ నెరవేరగలదు. అదే సమయంన సాంబనకు ఎటువంటి హాని కలగకుండా ఉండగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఆయన గంగా నది యమునా నది కూడా ఆయనకి సేవకులే కదా. ఇంతకు ముందు యమునా నది ఏం చేసింది? యమునా అది నది తాగినప్పుడు లాగుతాడు కదా, ఐదు యమునా బాయిలు నదికి ఒక నేను బాయిలు స్నానం వచ్చేసాడు. చేయాలి, నా దగ్గరికి రా అంటే రాలేదు. మధు తాగేసి యమునా నదిని శిక్షించాలనుకున్నారు. మరి ఆయనకి హస్తినాపురం ఒక లెక్క, భూమి నుంచి వేరు చేసేసారు. హస్తినాపురాన్ని నాగలితోటి భూమి నుంచి వేరు చేసి ఆ భూమి నుంచి వేరు చేయబడిన హస్తినాపురం ముక్క ఏదైతే ఉంటుందో ఆ ముక్కని గంగలో కలిపేద్దాం అనుకున్నారు. కలిపేస్తే మళ్ళీ గంగాదేవికి ఆదేశం ఇస్తారు, ఏమని? కౌరవులందరినీ నాశనం చేసేసాయి, కానీ నా శాంబుడిని మాత్రం వదిలేసి. గంగ కూడా ఆయన చెప్పిన మాట ఏంటుంది. సో ఈ విధంగా కూడా పైకి వస్తారు ప్రభుజీ. ఆయన ఈదుకుంటూ వస్తాడా? రానివ్వరు. గంగాదేవి తలుచుకుంటే ఈదుకుంటూ కూడా ఎవరు పైకి రాలేరు. ఒక్కసారి పొంగిందంటే మొత్తం అయిపోయి. గంగాదేవి తలుచుకుంటే ఎవరిని బతకనివ్వదు. గంగాదేవి యాక్చువల్ గా కృష్ణుడి యొక్క అవతారమే యాక్చువల్ గా. సో మనకి చైతన్య మహాప్రభు చెప్తారు చైతన్య చరితామృతంలో, గంగ ఎవరూ కాదు, కృష్ణుడి యొక్క అవతారం. మనం మామూలుగా అన్ని పురాణాల్లో మనకి ఎలా తెలుస్తుంది? గంగాదేవి కృష్ణుడి యొక్క భక్తురాలు, సేవకురాలు అని అనుకుంటాం కదా. చైతన్య మహాప్రభు కృష్ణుడికి గంగకి తేడా లేదని చెప్తారు. శివుని భార్య అని కూడా అంటారు. శివుని భార్య అయితే అవ్వచ్చు, కానీ కృష్ణుడి యొక్క అవతారం. ఇంకోటి, అందుకనే కుళావెచ్చ శ్రీధర్ గంగకి పూజ చేసేవాడు, గుర్తుందా మీకు? ఆయనకు వచ్చిన ఆదాయంలో సగం గంగకే వాడేవాడు. గంగకి పూజ చేసేవాడు, గంగకి అర్పించేవాడు. ఆయన ఎందుకు చేశాడు అని అంటే అది నిరూపించడం కోసం. చైతన్య మహాప్రభు నిరూపించారు, గంగకి నాకు తేడా లేదు, నేను గంగ ఒకటే, నువ్వు గంగకి చేసిన ప్రతి పూజ నాకు లభిస్తుంది అని చెప్పారు అప్పుడు ఆయన. సో ఆ విధంగా అంటే ఇప్పుడు గంగాదేవి తప్పించుకోవడం, ఇప్పుడు గంగాదేవి నుంచి తప్పించుకోవడం అంటే అది సాధ్యం కాదన్నట్లుగా. ఓకే, నెక్స్ట్ ఉమాదేవి మాత. హరే కృష్ణ ప్రభు. జలయానమివాఘూర్ణం గంగాయాం నగరం పతత్.
జలయానమివ ఘూర్ణం గంగాయాం నగరం పతత్. ఆకృష్యమానమాలోక్య కౌరవాజాత సంభ్రమాం. ఆకృష్యమాణమాలోక్య కౌరవాః జాత సంభ్రమాః. తమేవ శరణం జగ్ముః సకుటుంబాజిజీవిషః విషవః. తమేవ శరణం జగ్ముః సకుటుంబాజిజీవిషవః. సలక్ష్మణం పురస్కృత్య సాంభం ప్రాంజలయః ప్రభుం. సలక్ష్మణం పురస్కృత్య సాంబం ప్రాంజలయః ప్రభుం. లాగబడుచున్నట్టి తమ నగరము సముద్రమందలి తెప్పవలె దొర్లుటను గాంచి అది గంగలో పడిపోవుటను చూచి కౌరవులు భీతావహులైరి. తమ ప్రాణములను కాపాడుకొనుటకు వారు పరివారంతో పాటు బలదేవుని శరణుజొచ్చిరి. సాంబుని లక్ష్మణను ముందిడుకుని వారు అంజలి బద్ధులైరి. భాష్యము. హస్తినాపురము తుఫాను సముద్రంలోని తెప్పవలె దొరలసాగెను. భీతావహులైన కౌరవులు బలదేవుని శీఘ్రంగా శాంతింపజేయుటకు వెంటనే సాంబుని లక్ష్మణును తెచ్చి ముందుంచిరి. హరే కృష్ణ. ఓకే, సో ఇది భూభాగం నుంచి సపరేట్ అయిపోయింది. సో సపరేట్ అయినటువంటి భూభాగము అలా తేలుతూ ఉందన్నమాట నీళ్ళలో. సో నీళ్ళలో తేలుతూ అది గంగ వైపు వెళ్తుంది. సో గంగ వైపు వెళ్ళడం దాన్ని చూసినటువంటి వీళ్ళు అంటే అంత కంపిస్తుంది కదా, ఇంకా భూమి అంతా కంపిస్తుంది. వాళ్ళకి భయం వేసేసింది, కౌరవులందరికీ భయం వేసింది. వెంటనే బలరాముడు ఏదో చేసేసాడు, మనల్ని మన మన భూభాగం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేస్తాడు, దాంతో కౌరవులు ఎవరు మిగలరు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు వెంటనే అది గంగలో కలవడానికంటే ముందే పరిగెత్తుకుంటూ వచ్చి శాంబుడితోటి లక్ష్మణతోటి అక్కడికి వచ్చేసి బలరాముడి పట్ల శరణాగతులు అయిపోయారు. ఓకే, శాంబుడి లక్ష్మణ్ణి తీసుకుని అంజలి బద్ధులయ్యారు. ఓకే, నెక్స్ట్. యాక్చువల్గా కౌరవులు మాత్రమే వచ్చారనుకోండి, శాంబుడిని లక్ష్మణుని తీసుకుని రాకుండా కౌరవులు మాత్రమే వచ్చి బలరాముడి మీద పాదాల మీద పడిపోయారు అనుకోండి, బలరాముడు క్షమించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలతో చాలా కోపంలో ఉన్నారు ఆయన. అందుకనే ఆయన కోపం చల్లారాలంటే ఆయన శాంబుడిని చూడాలి, ఆయన కోపం చల్లారాలంటే ఆయన లక్ష్మణ్ని చూడాలి. వీళ్ళిద్దరిని చూస్తే వెంటనే కోపం చల్లారుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళిద్దరిని తీసుకుని మరి కౌరవులు అక్కడికి వచ్చి ఆయనకి నమస్కారం తెలియజేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ ఆయనకి శరణాగతి అవ్వడం జరిగింది. 44 శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రామ రామాభిలాధారా ప్రభావం నా విధామతే. రామ రామాఖిలాధార ప్రభావం నా విధామతే. మూఢానాం నః కుబుద్ధీనాం క్షంతుమర్హస్యతి క్రమం. మూఢానః కుబుద్ధానాం క్షంతుమర్హస్యతి క్రమం. కౌరవులు పలికిరి, ఓ రామ రామ అఖిల దారుడా, నీ ప్రభావమును మేమెంత మాత్రమూ ఎరుగము. మూఢులము, దుష్టబుద్ధులమైన మా అపరాధములను దయచేసి మన్నింపుము. హరే కృష్ణ. ఇంతకు ముందు మేము మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కారణం మా యొక్క మందబుద్ధి, మాకు జ్ఞానం లేకపోవడం. మేము మూఢులం కాబట్టి మేము మిమ్మల్ని అపరాధం చేశాము. నిజానికి మీకు చాలా ప్రభావం ఉంది, మీ ప్రభావాన్ని మేము ఎరుగలేకపోయాము. అందుకనే మేము మూర్ఖుల్లా మిమ్మల్ని నిందించాము. కాబట్టి మమ్మల్ని దయచేసి మన్నించు అని బలరాముని ఉద్దేశించి కౌరవులు మాట్లాడుతున్నారు. ఓ రామ అఖిలధారుడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, 45 అన్నపూర్ణ మాత. హరే కృష్ణ. స్థిత్యుత్పత్తప్యయానాం త్వమేకో నిరాశ్రయః. స్థిత్యుత్పత్త్యప్యయానాం త్వమేకో హేతుర్నిరాశ్రయః. లోకాన్ క్రీడనకానీశా క్రీడతస్తే వదంతి. లోకాన్ క్రీడనకానీశా క్రీడతస్తే వదంతి. నీవొక్కడవే విశ్వం యొక్క సృష్టి స్థితి లయ కార్యములను చేయుదువు, నీకు ఎటువంటి పూర్వహేతువు లేదు. హే ప్రభు, లీలలను నరించుటకు లోకములు కేవలము నీకు క్రీడా వస్తువులని ప్రామాణికులు పలుకుదురు. ఈ సమస్త విశ్వం కూడా నీకు ఒక క్రీడా వస్తువు లాంటిది. నువ్వే సృష్టిస్తావు, నువ్వే పోషిస్తావు, నువ్వే లయం చేస్తావు. నువ్వంటే భగవానుడివి
అని చెప్తున్నారు. హే ప్రభు, లీలల్ని చేయడం కోసమే నువ్వు ఇవన్నీ సృష్టించి ఆటలాగా ఆడుతున్నావు నువ్వు ఇదంతా అని ప్రామాణికులందరూ పలుకుతారు నీ గురించి అని చెప్తున్నారు. అంటే బలరాముడి యొక్క శక్తి వాళ్ళకి అర్థమైపోయిందన్నమాట. నెక్స్ట్ అక్షర సౌజన్యమత త్వమేవ మూర్తి ధమనంత లీలయా త్వమేవ మూర్తిం దమనంత లీలయా భూమండలం బివర్షి సహస్రమూర్ధన్ భూమండలం బిభర్షి సహస్రమూర్ధన్ అంతే చ యస్వాత్మనిరుద్ధ విశ్వః అంతే చ యః స్వత్మ నిరుద్ధ విశ్వః శేషే ద్వితీయ పరిశిష్యమాణః శేషే ద్వితీయః పరిశిష్యమాణః. సహస్ర శీర్షుడవగు ఓ అనంత, ఈ ధరణిని నీవు లీలగా నీ శిరములలో ఒకదానిపై ధరింతువు. ప్రళయ సమయమున నీవు సమస్త విశ్వమును నీ శరీరంలోనికి తీసుకుని ఒంటరిగా ఉన్నవాడపై శయనింతువు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. నువ్వు ఎలాంటి వాడివి అంటే సహస్ర శీర్షాలు కలిగినటువంటి వాడివి. ఒక్కొక్క శీర్షం మీద ఈ సమస్త విశ్వాన్ని మొత్తం కూడా లీలగా అంటే ఒక ఆటలాగా నువ్వు నెత్తి మీద పెట్టుకుంటావు. ఈ సృష్టి లయం అయిపోయినప్పుడు ఆ విశ్వాన్ని నీలో తీసుకొని నువ్వు ఆ నీళ్లలో హ్యాపీగా ఉంటావు అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 47వ శ్లోకం. ఓకే, నేను చదువుతాను మాతాజీ. ఇంకా 3 శ్లోకాలు 4 శ్లోకాలు ఉన్నాయి, ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను. కోపస్థే కిల శిక్షార్థం న ద్వేషాన్న చ మత్సరాన్ బిభ్రతో భగవన్ సత్వం స్థితి పాలన తత్పరః. నీ కోపము ఎల్లరి ఉపదేశము కొరకే ఉద్దేశించబడినది, అది ద్వేషము లేదా మాత్సర్య ప్రదర్శనము కాదు. ఓ దేవదేవా, నీవు విశుద్ధ సత్వగుణ స్థితుడు. ఈ జగత్తును పోషించి రక్షించుటకే నీవు క్రోధమును చూపెదవు. బలరాముని క్రోధము పూర్తిగా యుక్తమైనదని, నిజముగా తమ లాభము కొరకే ఉద్దేశించబడినదని కౌరవులు అంగీకరించింది. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించినట్లు, నీవు క్రోధమును చూపిన కారణమునే మేమిప్పుడు నాగరికులమైనాము. లేనిచో పూర్వము మేము కుబుద్ధి కలవారమై గర్వాంధులమై నిన్ను చూడజాలకుంటిమి అని కౌరవులు చెప్పకూడదు. భగవంతుడు కోపాన్ని ప్రదర్శిస్తే ఆ కోపము మనం ప్రదర్శించేటువంటి కోపానికి మధ్య తేడా చెప్తున్నారు వీళ్ళు. మనం కోపాన్ని ప్రదర్శిస్తే మనం ఎందుకు ప్రదర్శిస్తాము అని అంటే ద్వేషంతో ప్రదర్శించవచ్చు, అయిష్టంతో ప్రదర్శించవచ్చు. దాని యొక్క ముఖ్య ఉద్దేశము మన లాభం అయి ఉంటుంది. కానీ భగవంతుడు కోపాన్ని ప్రదర్శిస్తే అది దివ్యమైనటువంటి కోపం. భగవంతుడి యొక్క కోపం దివ్యమైనటువంటి కోపం. దాని వలన ప్రయోజనం ఏమిటి అంటే ఎవరి మీద అయితే కోపాన్ని ప్రదర్శించారో వాళ్ళ మంచి కోసం ప్రదర్శిస్తారు. ఓకే, అంటే భగవంతుడి యొక్క కోపం మంచిది, మన మంచి కోసం ఆయన ప్రదర్శిస్తారు. మనకి బుద్ధి వస్తుంది, కోల్పోయినటువంటి విచక్షణ మనకు తిరిగి వస్తుంది, మన నిజస్థితికి మనల్ని తీసుకొస్తారు. భగవంతుడు కోపాన్ని ప్రదర్శించి కూడా అనేక సందర్భాల్లో భగవంతుడు కోపాన్ని ప్రదర్శించారు. అసురులను సంహరించేటప్పుడు భగవంతుడు కోపాన్ని ప్రదర్శించారు. మరి భగవంతుడు ఏంటి కోపాన్ని ప్రదర్శించడం ఏంటి? ఒకవేళ భగవంతుడు కోపాన్ని ప్రదర్శిస్తే మళ్ళాగనే ద్వంద్వాలకి అతీతుడు కాకుండానే ఉన్నాడా? ద్వంద్వాలకి అతీతుడైనటువంటి వాడికి కోపం ఎలా వస్తుంది? మన మీద కరుణ చూపించడానికి ప్రభుజీ, మన మీద కరుణ చూపించడానికి. అదే చెప్తున్నానమాట. ఇప్పుడు నీ కోపం ఏదైతే ఉందో అది మాకు ఉపదేశం ఇవ్వడం కోసం ఉద్దేశించబడింది, కానీ మా మీద ద్వేషంతో కాదు నువ్వు చేసేటువంటి కోపము. లేదు అని అంటే మనలో ఉన్నటువంటి కల్మషాల కారణంగా వచ్చేటువంటి కోపం కూడా కాదు. బలరాముడికి వచ్చేటువంటి కోపం, మామూలుగా మనందరికీ కోపం వస్తుంది, అది కూడా ఒక కల్మషమే కదా. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో ఓకే, అంటే ఇవన్నీ కూడా కల్మషాలు, మనకు ఉన్నటువంటి కల్మషాలు. కానీ బలరాముడి కోపాన్ని ప్రదర్శిస్తే ఆ కోపం బలరాముడికి ఉన్నటువంటి కల్మషం కాదు అని చెప్తున్నారు. ఓ దేవదేవ, నీవు విశుద్ధ సత్వగుణ స్థితుడవు. విశుద్ధ సత్వగుణ స్థితుడు అంటే యాక్చువల్గా మనం కోపం ఎప్పుడు ప్రదర్శిస్తాం? మన రజోగుణంలో ఉంటే ప్రదర్శిస్తాం, లేదు అంటే తమో గుణంలో ఉంటే ప్రదర్శిస్తాం. లేదు అని అంటే రజోగుణ తమో గుణ మిళితమైనటువంటి సత్వగుణంలో ఉన్నా కానీ ప్రదర్శిస్తాం. శుద్ధ సత్వగుణంలో ఉంటే ఏం ప్రదర్శించరు, రాదు, ఏమన్నా కానీ నవ్వుతూనే ఉంటారు. అలానే ఇప్పుడు నువ్వు కోపాన్ని ప్రదర్శించావు అని అంటే ఆ కోపము నీ మీద ఉన్నటువంటి రజోగుణ తమోగుణ ప్రభావం వల్ల కాదు, నువ్వు శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వాడివి. నీ కోపం యొక్క ముఖ్య ఉద్దేశం మాకు ఉపదేశం ఇవ్వడం కోసం అని చెప్తున్నావు. ఈ జగత్తును పోషించి రక్షించడమే నీవు ఈ క్రోధమును చూపెదవు. అంటే ఒక్కొక్కసారి ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఆ పొజిషన్ యొక్క అంటే ఆయన బాధ్యతలను నెరవేర్చడం కోసం కూడా కోపాన్ని ప్రదర్శించాలి. ఓకే, కోపాన్ని ప్రదర్శించడం కూడా ఆయన బాధ్యతల్లో ఒక భాగం. ఎవరైనా సరే
గురువు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా కోపపడ్డారు అని అంటే అది మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి బాధ్యత అనుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకు ఉపదేశం ఇవ్వడం కోసం ఆయన చేస్తున్నారు, మన మంచి కోసం ఆయన మాట్లాడుతున్నారు అని అనుకోవాలి. సో ఆ కోపం దివ్యమైనటువంటి కోపం. ఓకే, సో బలరాముడి కోపం లాంటిదే అది కూడా. ఓకే, కాబట్టి మేము గర్వంతో అంధులమైతే ఆ అంధత్వాన్ని పోగొట్టడం కోసం నువ్వు కోపాన్ని చూపిస్తున్నావు అని, దానివల్ల మా అంధత్వం పోతుంది, మా మా అజ్ఞానం పోతుంది. ఓకే, నెక్స్ట్. నమస్తే సర్వభూతాత్మాన్ సర్వశక్తిధరావ్యయ విశ్వకర్మన్ నమస్తేస్తు త్వాం వయం శరణం గతః. ఓ సకల జీవులకు ఆత్మ అయిన వాడా, ఓ సర్వశక్తి ధరుడా, విశ్వము యొక్క అవ్యయ సృష్టికర్త, నీకు మేము నమస్కరించుచున్నాము, నీకు వందనము కావించుచు మేము నీ శరణు కోరుచున్నాము. తమ జీవితములు గతులు బలరాముని చేతిలోనే ఉన్నవని కౌరవులు స్పష్టంగా తెలుసుకోగలిగారు. ఎవరైనా సరే జీవించి ఉన్నారు అంటే కారణం నువ్వే. సమస్త జీవులకి ఆత్మ లాంటి వాడివి నీవు అని చెప్తుంది. అంటే ఏంటి? సమస్త జీవులకి ఆత్మ భగవంతుడా? ఎలా ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? సమస్త జీవులకి నీవే ఆత్మ అంటే పరమాత్మగా ఉన్నారు కదా ప్రభుజీ అందరిలో. కాబట్టి ఓకే, పరమాత్మగా ఉన్నారు కాబట్టి అంటే సమస్త జీవుల్లో క్షేత్రజ్ఞుడివి నీవు అని చెప్తున్నారు. ఓకే, సో నీ నిర్ధారణ అంటే నీ యొక్క ఆజ్ఞ ప్రకారమే ఆత్మ కూడా పనిచేయాలి. అదే కదా అసలు యాక్చువల్గా లక్ష్యం అయితే. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఏం తలుసుకుంటే అది అయిపోతుంది. సో ఎవరైనా బ్రతుకుండాలంటే ఆయన తలుసుకుంటేనే బ్రతుకుంటారు, ఎవరైనా మరణించాలంటే ఆయన తలుసుకుంటేనే మరణిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు బలరాముడి కనుక శరణు వేడకపోతే వాళ్ళు 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 వాళ్ళ మరణం తప్పదు అని వాళ్ళు అనుకున్నారు అనమాట. శ్రీ సుఖవాచ ఏవం ప్రపన్నే సంవిఘ్నైర్వేపమానాయనైర్బలః ప్రసాదిత సుప్రసన్నో మా భైష్టేత్య భయం దదౌ. సుఖదేవ గోస్వామి పలికిన తమ నగరము కంపించుచున్నట్టి వారు గొప్ప ఆర్తితో శరణుదొచ్చిన వారు అయినటువంటి కౌరవులు ఆ విధముగా శాంతింపజేయగా బలరాముడు ప్రసన్నతను పొంది వారి ఎడ దయాళుడై భయపడవలదు అని పలికి వారికి అభయమును వసగను. శరణుదొచ్చినటువంటి వ్యక్తులకి ఇంకా శిక్షించడము అనేటువంటిది బలరాముడి తత్వం కాదు. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ శరణుదొచ్చేశారు, ఆల్రెడీ కీర్తించేశారు కాబట్టి వాళ్ళకి అభయాన్ని ప్రసాదిస్తున్నారు. నీకేం భయం లేదు, నేనున్నా అని చెప్తున్నారు. అంటే ఒక గురువుకి శరణు వేడితే ఆయన ఎలాంటి అభయాన్ని మనకి ఇస్తారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 51. దుర్యోధన పారిబర్హం కుంజరాన్ షష్టిహాయకనాన్ దదౌ చ 12 శతాన్యాయుతాని తురంగమాన్ రథానాం 600 రౌక్మాణాం సూర్యవర్చసాం దాసీనాం నిష్కంఠీనాం సహస్రం దుహితృవత్సలః. పుత్రిక ఎడ మిగులు అనురాగము కలిగినటువంటి దుర్యోధనుడు కట్నముగా 60 ఏళ్ల వయస్సు కలిగినటువంటి 1200 గజములను 1,20,000 గుర్రములను సూర్య ప్రభలు కలిగినటువంటి 6,000 స్వర్ణ రథములను కంఠముల యందు రత్న పథకములను దాల్చినటువంటి 1000 మంది దాసీజనములను వసగను. కట్నంగా ఇవన్నీ ఇచ్చేశారనమాట పుత్రిక మీద అనురాగంతో. నెక్స్ట్. ప్రతిగృహ్యతు తత్సర్వం భగవాన్ సాత్వతర్షభః సుసుత సుస్నుష ప్రాయా సహృద్భిరభిరందితః. యాదవ ప్రముఖుడు బలదేవుడు ఆ కానుకలను తీసుకుని బంధుమిత్రులు వీడ్కోలు పలుకగా కొడుకు కోడలితో పాటు నిష్క్రమించెను. ఆయన ప్రసన్నుడయ్యాడు కదా, ఎప్పుడైతే శరణాగతుడయ్యాడో ప్రసన్నుడైపోయాడు. ప్రసన్నుడైనటువంటి ఆయన బలరాముడి అంటే కట్న కానుకలుగా ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా స్వీకరించి బంధుమిత్రులతో అందరికీ కూడా వీడ్కోలు చెప్పి కొడుకు కోడలితోటి అంటే శాంభుడు లక్ష్మణ తోటి ఆయన తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్. తథా ప్రవిష్ట స్వపురం హలాయుధ సమేత్య బంధూన్ అనురక్త చేతసః శశంస సర్వం యదు పుంగవానాం మధ్యే సభాయాం పురుషు స్వచేష్టితం. పిదప హలాయుధుడు తన
పురమునందు ప్రవేశించి అనురక్తు చిత్తులకు బంధువులను కలుసుకును. కౌరవులతో తాను జరిపినటువంటి వ్యవహారమునంతటినీ అతడు సభలో యాదవ ప్రముఖులకు ఎరుగా పరిచను, ఎరిగించను. ఓకే, సో ఈయన వెళ్ళిపోయి ద్వారకలో అందరినీ కలిశారు. యాదవులందరికీ కూడా ఏం జరిగింది హస్తినాపురంలో, ఏ విధంగా శాంభని లక్ష్మణ్ని తిరిగి తీసుకుని వచ్చాడు అనేటువంటి విషయం మొత్తం కూడా వాళ్ళకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అధ్యాపిచ పురం హేత సూచయద్ధామ విక్రమం సమున్నతం దక్షిణతో గంగాయామను దృశ్యతే. హస్తినాపురం నేటికి దక్షిణ భాగమున గంగా నది వైపు సమున్నతముగా కనబడుచు ఆ విధముగా బలరాముని పరాక్రమమును సూచించుతున్నది. ఇప్పటికి కూడా హస్తినాపురం దగ్గరికి వెళ్తాడు. ఢిల్లీ అయినా ప్రభుజీ హస్తినాపురం అంటే. ఎస్, సో అక్కడ గంగా నది ఉంది. ఓకే, గంగా నది ఒడ్డున ఉండడం అనేటువంటిది జరిగింది. సో బలరాముడి పరాక్రమం ఇప్పటికీ కూడా సూచిస్తూ ఉంటుంది అనమాట. శ్రీల ప్రభుపాదులు దీని గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు. వధూవరుల పక్షముల నడుమ వివాహమునకు ముందు ఏదో ఒక రకమైనటువంటి యుద్ధము సంకల్పించుట క్షత్రియ రాజుల్లో సర్వసాధారణము. శాంభుడు లక్ష్మణును బలవంతంగా ఎత్తుకుని పోయినప్పుడు వాస్తవమునకు అతడే ఆమెకు తగినటువంటి జోడిని కురువంశ పెద్దలు చూసి ఆనందించింది. అయినను అతని శక్తిని చూడగోరిన వారు అతనితో యుద్ధము చేసిరి. యుద్ధ విధిని ఎంత మాత్రము గౌరవింపక అతన్ని బంధించింది. కౌరవుల బంధమును నుండి శాంబుని విడిపించుటకు యదువంశము నిశ్చయించుకున్నప్పుడు దానిని పరిష్కరించుకు బలరాముడు స్వయంగా వచ్చి శాంబుని వెంటనే విడుదల చేయమని శక్తివంతుడైనటువంటి క్షత్రియులుగా ఆజ్ఞాపించను. ఆ ఆదేశమును అవమానితులమైతమని బాహ్యమునకు తలచిన వారై కౌరవులు బలరాముని బలమునిపై పంతమాడిరి. అతడు తన అచింత్య శక్తిని ప్రదర్శించవలననియే వారు కోరి ఉండిరి. అందువలన వారు ఆనందముగా తమ కన్యను శాంబునికిచ్చిరి. దానితో సమస్య పరిష్కరింపబడినది. పుత్రిక వాత్సల్యము కలిగినటువంటి దుర్యోధనుడు శాంబునితో ఆమె వివాహమునకు వైభవోపేతముగా జరిపించను. కౌరవుల పక్షము నుండి లభించినటువంటి గొప్ప ఆదరమునకు బలరాముడు మిగులు సంతుష్టుడై కొత్త జంటను తీసుకుని ద్వారకాపురమునకు చేరును. బలరాముడు విజయోత్సాహంతో ద్వారకు చేరి పురజనులను కలుసుకున్నాడు. వారందరూ అతనికి భక్తులు, బంధువులే. వారందరూ సమకూడినటువంటి పిమ్మట అతడు వివాహ వృత్తాంతమునంతటినీ వివరించగా అతడు హస్తినాపురమునకు కంపింపజేసినటువంటి విధమును విని వారు ఆశ్చర్యచకితులైరి. శ్రీమద్ భాగవతం నందులు శాంభుని వివాహమున దశమస్కందములోని 68వ అధ్యాయమునకు కృష్ణ కృపామార్తి శ్రీల యేషి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. ఓకే, సో ఈ విధంగా ఏ విధంగా అయితే బలరాముడు తన శక్తి సామర్థ్యాలన్నింటినీ ప్రయోగించారో, బలరాముడి పరాక్రమాన్ని చూపించడానికి అక్కడ యాక్చువల్గా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే క్షత్రియులలో ఇది ఒక ఆచారం అనమాట. వధువు వైపు వాళ్ళు, వరుడు వైపు వాళ్ళు కొంత ఘర్షణ అనేటువంటిది వివాహ సమయంలో ఉంటుందన్నమాట. సో ఆ ఘర్షణ అనేటువంటిది కావాలనే జరిగింది. ఇదంతా శాంబుడిని ఆల్రెడీ వాళ్ళు అంగీకరించిన శాంబుడిని చంపకుండా అందుకనే వాళ్ళు బంధించారు. కానీ యాక్చువల్గా అయితే ఆయన పరాక్రమాన్ని చూడటం కోసం మాత్రమే వీళ్ళు ఇదంతా చేశారు తప్ప దాన్ని వదిలేసి వాళ్ళు బంధించడం జరిగింది. అది తప్పు చేశారు. రెండవది అది ఎందుకు చేశారు అని అంటే బలరాముడి యొక్క శక్తి సామర్థ్యాలని ప్రదర్శించే విధంగా వాళ్ళు లోకానికి తెలియజేయడం కోసం కూడా చేశారు అని చెప్పేసి ప్రభుపాదుల వారు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్.